ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన జాయయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, తోటి సేవకులకి అలాగనే మరి జమ్మక్క గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి కుడి చేయి పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. తడువు చేయక దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ఆమేన్. ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బాగా బలహీనంగా వేదనతో దుఃఖంతో ఉన్న వాళ్ళు కూడా కుడి చేయి పైకెత్తి ఒకసారి ఆమేన్. హల్లెలూయా. జేమ్స్ డాడీ గారికి వినబడలేదు, ఎందుకంటే వాస్తవానికి ఆయన బలహీనుడండి. అయ్యగారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి తన దైనందిన జీవితాల్లో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఆ పైన కింద సమయం లేదు కనుక నేను టూకీగా వెళ్ళిపోతున్నా. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో తన జీవితంలో ఎదురయ్యాయి. కొరింథీ సంఘంలో కానీ, గలతీ సంఘంలో కానీ, ఎఫెసీ సంఘంలో కానీ, అందరు సంఘంలో ఒకలాగా ఉండరు కదండి. ఆయన యాత్రికుడు, ఎన్నో ప్రయాణాలు చేశాడు. మిషనరీ పరిచర్య అంతా పౌలు గారే చేశారు. ఇంచుమించు బైబిల్లో 14 పత్రికలు రాసి ఇంటర్నేషనల్ స్పీకర్గా 12 మంది అపోస్తుల కంటే మంచి పేరు, క్రీస్తును పోలి నడిచిన వాడు. తన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు అతని మదిలో పెట్టిన మాట ఇది. సాధారణమైన విషయం కాదు ఈ మాట. మనుషులు నన్ను ఎవరు బలపరచటం లేదు. సంఘస్థులు కూడా ఒక్కొక్కసారి ప్రతికూలమైన పరిస్థితులు నాకు కనబడుతున్నాయి. ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. ఎటు వెళ్ళిన ఆకలి దప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు అతన్ని బలపరిచాడంట. అందుకనే ఎంత చక్కటి మాట 4:13 నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. నువ్వు ఆమేన్ చెప్పరుగా. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ధైర్యపరిస్తే ఆ వ్యక్తి జీవితంలో అంతా ఇంత కాదు ఆశీర్వాదం. దేవుడున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, ఆ బలము ద్వారా నేను సమస్తము చేయగలను. ఈ రోజున చాలామంది ఏమీ జరగటం లేదని కృంగిపోతున్నారండి. వాక్యం చదవక, సరిగా ప్రార్థన చేయక, దేవుని మీద ఆధారపడక. ప్రియమైన దేవుని ప్రజలారా, యెషయా ప్రవచన గ్రంథం కూడా ఒకసారి చదవండి. 40వ అధ్యాయము 29వ వాక్య భాగం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి కలగ చేయువాడు ఆయనే. ఆమేన్ చెప్పండి. పౌలు గారు మాట్లాడిన మాట ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చింది మనకి. బలపరచడం అంటే కరోనా టైంలో చాలామంది 40 కేజీలు ఉన్నవాడు 60 కేజీలు అయ్యాడు, 60 కేజీలు ఉన్నవాడు 80 కేజీలు అయ్యాడు. చికెను, మటను ఇవన్నీ తిని బలం పొందుకోవడం కాదు. అధిక బలం ఉంటే హార్ట్ స్ట్రోక్లో చెగిరిపోతున్నారు పిట్టలు రాలినట్లుగా. కండబలం, గుండె బలం ఉన్నవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో మానవుడికి అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. శరీర బలం గురించి కాదు పౌలు గారు చెప్పింది. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది యెషయా ప్రవచన గ్రంథములో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధిని కలగ చేయువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. నీరసిల్లిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, ఆదరణ లేక, అభివృద్ధి లేక అనగారిపోతున్నావేమో,
దేవుడు నిన్ను బలపరుస్తాడు చెప్పుకోవచ్చు కదా. హల్లెలూయా. మనుష్యులు బలపరుస్తారు కొంతమంది. ఆ బలము అంతము వరకు మనల్ని నడిపించదేమో. మనుషులు మనల్ని ధైర్యపరుస్తారు, అది కొంతవరకే ఉపయోగపడుతుందేమో. దేవుడు గనుక నిన్ను బలపరిస్తే నీకు ఎదురు లేదు, తిరుగులేదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిన్ను నేను బలపరుస్తానని వాగ్దానం చేసిన వాడు ఎట్టివాడు? 147వ సంకీర్తన 5వ వాక్యాన్ని చదువుగా విందాం. ఆమేన్ చెప్పండి. వాక్యం అలా చదువుతున్నప్పుడు ఇలా రావాల పవర్. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, నరాలాడుతున్న నరుడు కాదు ఆయన, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన బలానికి మితి లేదు. మరి అంత గొప్ప దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే, దేవుడు నీ వ్యాపారాన్ని బలపరిస్తే, దేవుడు నీ పిల్లలను బలపరిస్తే, దేవుడు నీ ఉద్యోగాన్ని బలపరిస్తే, దేవుడు నీ అనారోగ్యాన్ని బలపరిస్తే ఇంకా నీకు తిరిగేముంది? వాళ్ళు బలకరించలేదు, వీళ్ళు బలపరచలేదు, వారు మాట్లాడతలేదు, వీరు మాట్లాడతలేదు అని వేసారిపోయి అనగారిపోయి క్యాన్సర్ పేషెంట్ లాగా అయ్యే కంటే దేవుని సన్నిధిలో నువ్వు బలం పొందుకో. హల్లెలూయా. మనందరికి తెలిసిన విషయమే కదా, దావీదు 400 సైన్యం. సమాజం ఇప్పుడు ఎలా మారిపోయిందంటే పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే సావుకూడు అంటున్నారు. 400 మంది సైన్యం రబ్బా పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేలేకే 400 మంది భార్యలు, పిల్లలు ఆ గుడారాలు డేరాలన్నీ పడగొట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు. ధైర్యం లేదు, ఆదరణ లేదు, చల్లా చెదురుగా మారిపోయాయి. ఈ చుట్టూతో ఉన్న 400 మందిలో అంటున్నారు, అరే అసలు మన భార్యలు వెళ్ళిపోవడానికి కారణం, మనకి నష్టం కలగడానికి కారణం ఈ దావీదు. కనుక వీడిని ఏం చేయాలి మనం ఇప్పుడు? అమ్మా రాళ్ళు తీసుకొని చంపేద్దాం అన్నారు. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కదా, మీరు ఆలోచన చేయండి. అటువంటి సమయంలో ఎవరండి ఆయన బలపరిచేది? ఈజీ కాదు, దేవుడే చెబుతున్నావు. జీవితంలో వస్తే ఒక ఆమె అంటుందంట, అయ్యా తలకాయ నొప్పి. ఊరికమ్మా ఓరక తలనొప్పి అంటావు, శారడాన్ ట్యాబ్లెట్ తీసుకో అని చెప్పిందంట. ఒక 6 నెలల తర్వాత ఏమొక భయంకరమైన తలపోటు వస్తే నేను చచ్చిపోతున్నా నన్ను పాస్టర్ని పిలవండి, వాళ్ళని పిలవండి అంటుందంట. అడావుడిగా వెళితే ఏందమ్మంటే తలనొప్పే కదమ్మా, ఫోన్లో ప్రార్థన చేస్తే ఇప్పుడు లేదయ్యా నరాలు పగిలిపోతున్నాయి అంటే తలనొప్పి తందాకు వస్తే తప్ప ఎవరికి. హల్లెలూయా. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. సైన్యములకు అధిపతి యెహోవా నామము పేరట ధైర్యము తెచ్చుకొనెను. అంతటి గొప్ప దేవుడు, అధిక శక్తి కలిగిన వాడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు బలపరిస్తే ఇంకా నువ్వు వెళ్తున్న ప్రతి మార్గము జయమేనండి. హల్లెలూయా. అయితే దేవుడు ఎవరిని బలపరుస్తాడు? 100 రూపాయలకి 5 చీరలు అంటే ఈ వంతున ఆమె అనగానే పరిగెత్తము. KML మాల్కి ఈ మాల్స్ వచ్చినాయి కదా, పరిగెడతామా లేదా? నిజం చెప్పండి. మచ్చి మేము వెళ్ళమంటారు, ఇది ఆటో ఇది ఇటు వెళ్ళిపోతాం, వాడు అట్టు వెళ్తున్నాడు. వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక నామకారు చెప్పారు కదా, నామకారితో పాస్టర్ గారు సినిమాకి వెళ్ళారట. వెళ్తారు కొంతమంది నామకార్తలు వెళ్తారులేండి. ఆ హీరోని బాగా విలన్ కొడతా ఉంటే ఈ పాస్టర్ గారి ప్రాణం పోతుందట. కొట్టి 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 పాస్టర్ గారు లేచి ఉద్రేకంతో చూస్తున్నాడంట. హీరోని కొడుతుంటే బాధే కదా.
చివరిలో లాస్ట్లో ఏముంది, క్లైమాక్స్లో ఏమవుతుంది, సొమ్మసిల్లిపోయిన హీరోలు ఇచ్చి వీళ్ళని కొడతా ఉంటే కొట్టు కొట్టు దేవునికి స్తోత్రం అన్నాడట. అరే ఈ విశ్వాసులు ఎంత కనులో చూడు, బాల్కనీలో ఉండి హల్లెలూయా అన్నారట. అధిక శక్తి కలిగిన దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి? నిన్ను బలపరిచే దేవుణ్ణి ఎక్కడ స్మరించాలి? అసలు దేవుడు ఎట్టి వారిని బలపరుస్తాడు? కరెంటు ఫ్రీ అన్నారు, అందరికి ఇస్తున్నారా? నాకు కూడా ఫ్రీ ఇస్తారని పోతే నీ పేరు మీద ఇల్లు ఉందని అడిగారు. లేదండి నన్ను గెట్ అవుట్ అన్నారు. చెబుతారండి, అందరికి ఇస్తారా? మరి దేవుడు నిన్ను బలపరచాలంటే ఎవరిని బలపరుస్తాడు? చదవగా విన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్ చెప్పొచ్చు కదమ్మా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను బలపరచాలంటే, దేవుడు మీ పిల్లలను బలపరచాలంటే, దేవుడు నీ ఉద్యోగాన్ని బలపరచాలంటే, దేవుడు నీ వ్యాపారాన్ని బలపరచాలంటే, ఈ స్తుతి ఆరాధనలో ఈ వాక్యము నీ కుటుంబంలో కార్యము చేయాలంటే యథార్థవంతులుగా ఉన్న వారిని ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. అందరిని బలపరుస్తాడా? అధిక శక్తి కలిగిన వాడైనంత మాత్రాన నీలో ఏదో ఒకటి లేకుండా కార్యం చేస్తాడా? 2 కాళ్ళు పైకెత్తి 6 నెలలు తపస్సు చేసిన కార్యం జరగదు. యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి దేశమంతా సంచరిస్తుంది. ప్రపంచంలో ఉన్న 985 కోట్ల వైపు ఆయన కనుదృష్టి సంచరిస్తూ ఉందట. హైదరాబాద్ తిరుగుతుంది చూడండి, ఆంధ్ర తిరుగుతుంది, రాష్ట్రాలు తిరుగుతుంది, మండలాలు, జిల్లాలు, గ్రామాలు తిరుగుతూ ఉంది. ఎవడైనా యథార్థవంతుడున్నాడేమో బలపరుతాం. నిజం చెప్పండి, నీ గుండెల మీద చేసుకుని యథార్థత అనే మాట డిక్షనరీలో ఎప్పుడో కొట్టివేయబడింది కదా. మనస్సాక్షి ఎప్పుడో చనిపోయింది కదా. వాక్యాన్ని చదువుతున్నావు కానీ దాన్ని నువ్వు అవలంబించుకోలేకపోతున్నావు. నీకు కఠినంగా వచ్చిన మాటలను దాటి వెళ్ళిపోతున్నావు. గొప్ప గొప్ప వాళ్ళు కనుమరుగైపోతున్నారండి. గొప్ప గొప్ప వాళ్ళు. దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు. బలపరచాలంటే నువ్వు ఎలాగుండాలి తెలుసా? దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉండాలి. యోబు ఎంత యథార్థవంతుడు? దానికి ముందు ఒక మాట చదువుదామా. యోబు 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. మొదటి లైన్ చదువమ్మా. ఆయన నరుల దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ ప్రతి నడకను ఆయన గమనిస్తున్నాడు. బెడ్రూమ్లో గమనిస్తున్నాడు. నువ్వు ఎక్కడ పర్సనల్గా వెళ్తున్నావో గమనిస్తున్నాడు. బయట ఎలాగున్నావు, లోపల ఎలాగున్నావు గమనిస్తున్నాడు. పైకి తెల్లని వస్త్రములతో ధరించి పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చినా నీ స్వభావం ఎట్టిదో, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చావో కూడా ఆయన నీ ప్రతి నడత గమనిస్తున్నాడు. ఒక మాస్టర్ని పిలిచి 4 యాపిల్స్ పండించాడంట. అరే ఎవడికి కనబడకుండా వెళ్ళి తినురా అని. ఒకడు పరిగేసుకుంటే వేప చెట్టు కిందకి వెళ్ళాడంట. మరొక్కడు పరిగేసుకుంటూ వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకున్నాడంట. మరొక్కడు సముద్రంలో దూకేశాడంట. మరొక్కడు ఎక్కడ అని ఉన్నాడట. ఒరే ఎక్కడికైనా వెళ్ళి తినురా, ఎవరికి కనబడకుండా తినమన్నాను కదా అంటే, ఎక్కడికి వెళ్ళినా ఆయన కను దృష్టి దేశమంతా సంచరిస్తుంది. చెప్పొచ్చు కదా. హల్లెలూయా. బెడ్రూమ్లో ఉన్న చూస్తాడు ఆయన, బయటికి వెళ్ళినా చూస్తాడు.
నువ్వు ఏ పడక గదిలో ఉన్నా, ఏం చేస్తున్నావో, ఎటువంటి పరిస్థితి కలిగి నువ్వు వచ్చావో కూడా చూస్తున్నాడు ఆయన. ఆయన కన్ను దేశమంతా సంచరిస్తుందండి. ఈ రాత్రి ఈ స్తుతి ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతుడుగా, యథార్థవంతురాలుగా నువ్వు ఉంటే నా ప్రభు ఆత్మదేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. యథార్థవంతుడు యోబు, అవునా కాదా? భయభక్తులు కలిగిన వాడు. 4 ఉంటాయి అక్కడ, మొదటి అధ్యాయం మొదట్లో. చెడుతనమును అసహించుకున్నవాడు. వాటిలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యోబు యథార్థవంతుడు. యథార్థవంతుడికి ఎంత నష్టం కలిగింది? సాతానుగాడు వచ్చి సవాలు విసిరితే దేవుడు యథార్థవంతుడికి ఒక పరీక్ష పెట్టాడు కదా. ఆ పరీక్షలో ఏం జరిగింది అసలు మీరు బాగా గమనించండి. వాళ్ళ పనోడు వచ్చి, ఏ భయ్యా పిడుగుబడి 4000 గొర్రెలు చచ్చిపోయి. ఆ మాట ముగించక మునిపే మరొక్కడు వచ్చి అంటాడు 5000 గొర్రెలు చనిపోయి. ఆ మాట ముగించక మునిపే మరొక్కడు వచ్చి భోజనం చేస్తుంటే పిల్లలు 10 మంది చనిపోయి. ఆ మాట ముగించక మునిపే సర్వము నాశనం అయిపోయింది. యథార్థవంతుడు కదా యోబు, సర్వము కోల్పోయింది. అప్పుడు భార్య వచ్చి ఏమంటుందో 2వ అధ్యాయము 9వ వాక్యం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇదేంటండి? ఆ సమయంలో భార్య వచ్చి భర్తను ఏం చేయాలి? అయ్యా నువ్వు ధైర్యపరచాలి, ఓదార్చాలి. ఏం కాదులే, ప్రభు చేస్తాడు కార్యం. యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోమంటది ఏందండి? ఏం ఆలోచనలు ఏమున్నాయో మనకు తెలీదు. సహజంగా ఉరిపెట్టుకొని సావు అంటారు, సహజంగా నూతులో పడి సావు అంటారు, సహజంగా పట్టాల కింద తలబెట్టి చావురా అంటారు. ఇవేంటండి? యథార్థతను విడిచిపెట్టి చావమంటది. ఇది లూసిఫర్కి పెద్ద అక్క అనమాట. రీసెంట్గా ఒక పోస్ట్ నేను చూసి షాక్ అయ్యాను. ఇంగ్లాండ్ దేశం అనుకుంటే 10 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, 2 పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు. మొన్నటి వరకు నా దగ్గర ఉంది ఆ ఫోటో. కానీ నాకు ఈ భర్త వద్దని విడాకులు అడిగింది. ఎందుకని విలేకరులు అడిగితే అతడు మంచివాడు గనుక, అతడు యథార్థవంతుడు గనుక నేను ఉండలేకపోతున్నా, నా భర్త మంచోడు గనుక నాకు విడాకులు కావాలంటుందండి. సొసైటీ ఎటు వెళ్తుంది? దేశంలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? అతడు నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయలే, నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఈ 10 సంవత్సరాల్లో. అతడు మంచివాడుగా ఉన్నందుకే నాకు ప్రాబ్లం. ఇప్పుడు చాలా మంది మైండ్ సెట్ అలానే ఉంది. ఇప్పుడు మంచి భర్త దొరికితే సంతోషం లేదు. కష్టపడి నువ్వు పని చేయొద్దమ్మా, నేను సంపాదించి నీకు ఇస్తాను, డబ్బులు లెక్క పెట్టుకొని కుటుంబాన్ని చూసుకో అంటే మాట వింటలేదు. బాధపడొద్దు. టిఫిన్ చేస్తూ ఉంటాం, హోటల్లో బాగోదని ఎప్పుడన్నా బయటికి జర్నీ వెళ్తున్నప్పుడు ఈ బండి మీద ఆ పక్కన మీరు మురుక్కాల ఉంటుంది గమనించారక్క, ఒక ఎలిక డుగుడుగుడుగుడు డుగుడుగుడు డుగుడుగుడు అంటే బయటికి లోపలికి ఎందుకు వస్తుంది మీరు చెప్పండి అమ్మా? కొవ్వు బట్టి, దానికి కొవ్వు బట్టి బాగా ఇంతలా ఉంటుంది. చూసావా? ఎలికి ఇంతలా ఉంటుంది. చేతులార కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. అయ్యో నేను తప్పు చేశానని తిరిగేలేక 15 సంవత్సరాలు, మరలా పెళ్లి చేసుకుందాం అనుకునేలేక 40 సంవత్సరాలు. ఆలోపే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ చనిపోయి ఏం చేయాలో అర్థం కాక ఉరి పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు కోకొల్లుగా ఉన్నారు. చదివింది మంచి మంచి చదువులే. అర్థమవుతుందా? యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. చాలామంది ఇప్పుడు యథార్థవంతులు ఎలా పాడైపోతున్నా తెలుసా? ఈ పక్కనున్న ఫ్రెండ్స్ని బట్టి. అరే వీడు యథార్థంగా ఉండడు, వీడికే పాస్టర్లు పోలు చేస్తారు, వీళ్ళింటికే వెళ్తారు, మనం కూడా మారిపోదాం.
పాడు చేసుకోవద్దు. దేవుడు నిన్ను బలపరచాలంటే యథార్థతను విడిచిపెట్టవా? నో, నేను విడిచిపెట్టను. ఆ యథార్థంగా ఉన్న యోబు జీవితంలో ఏం జరిగిందో మీరు కల్లారా చూశారు కదా. రెండంతలుగా ఆశీర్వాదాన్ని నా దేవుడు అతని మీద కిరీటమోలే కుమ్మరించాడు. యమమ్మ ఈ పిల్లలు పుట్టారు. ఆ దేశములో అతనికి పుట్టిన పిల్లలంట సౌందర్యవంతులంట. మామూలుగా ఉండదు. ఆ చివరి పేర్లు వాళ్ళు కానీ వాళ్ళ సొగసు కానీ ఆ దేశంలోనే మరొక్కరు లేరు. అంటే యథార్థంగా నువ్వు బ్రతికితే నీ కీర్తి దేశం అంతా వ్యాపిస్తుంది. హల్లెలూయా. ఓ యవనస్తుడా, నీ సెల్ ఫోన్ యథార్థంగా ఉందా? 76 లాకులు తీసేయి. నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే. ఓ యవనస్తురాలా, నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మి 50,000 రూపాయలు ఫోన్ కొనిచ్చారు. యథార్థత ఉందా? ప్రారంభంలోనే సాక్ష్యం ఉందా? ప్రారంభంలోనే యథార్థత ఉందా? ఏదో కొట్టుకుపోతున్నావు. ప్రారంభంలో నువ్వు పొందుకున్న కృప, ప్రారంభంలో పొందుకున్న సాక్ష్యంలో, సంఘములో, సేవకుల దగ్గర, బయట కొట్టుకుపోతున్నావు. కానీ నీ జీవితం అంతా నీ మనస్సాక్షికి తెలుసు. పౌలు అంటాడు, నన్ను దేవుడు బలపరుస్తున్నాడు. ఆయన గనుక బలపరిస్తే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మరొక మాట చదివి నేను ముగిస్తాను. 2 నిమిషాల్లో చదువమ్మా ఒకసారి. ఎబ్రీ 11వ అధ్యాయం 34వ వాక్యం. అదే అక్క. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ 34వ వాక్యంలో ఒక్కసారి స్క్రీన్ మీద ఒకసారి అక్కడ మీరు గమనించండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారములను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యులు సేనలు పారదోలిరి. గమనించండి, అగ్ని బలాన్ని చల్లార్చాలంటే నీళ్లు కావాలి. ఖడ్గదారులను తప్పించుకోవాలంటే మనం కూడా ఏదో ఒక బలం కలిగిన వాళ్ళై ఉండాలి. కానీ వీళ్ళు అంటున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డాం, అగ్ని బాలమును చల్లార్చాం, సింహపు నోళ్లను మూయించాం. సింహము నోళ్ళు మూయించాలంటే నీవు కూడా సింహము కంటే అధిక బలం కలిగిన వాడివై ఉండాలి. అవునా కదా? మరి ఏమీ లేకుండా ఉసూరుమంటూ ఉన్నవాడు నాకు దేవయ్య గారి గుర్తొస్తాడు. వచ్చాడో రాలేదు, అవి వచ్చాడు అంటే నాయనేం పొగడతలేదండి, విచిత్రం చూడకండి. నేను చూసిన దాంట్లో ఆ పైన కూర్చొని ఎప్పుడు మేము బెదరగున్నప్పుడు ఈ పరిచయం చేసేవాళ్ళం కదా, ఎప్పుడు ఆడ కూర్చొని సోదరం 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 మేము పక్కన తిరిగింది కూడా ఆయన మమ్మల్ని గమనించడు. అంటే ఆయన చాలా బలహీనుడే కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? బలపరిచాడు. నేను అంటాను, నువ్వు విశ్వాసము వలన, అక్కడ పైనుంది, విశ్వాసము ద్వారా నీకు బలం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం ఉండాలండి. హెబ్రీ 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే, అగ్ని బలాన్ని చల్లార్చాలంటే, సింహపు నోళ్లను మూయించాలంటే, నీకు ఎదురవుతున్న ప్రతి పోరాటంలో జయం కలగాలంటే నిశ్చయముగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొదటిది యథార్థవంతులను ఆయన బలపరుస్తాడు. రెండవది విశ్వాసం గలవారిని ఆయన బలపరుస్తాడు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంటండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నాకెవరు లేరు, నాకు ధైర్యం లేదు, నాకు పలకరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, దిక్కు లేని వాడిని, ఒంటరిగా ఉన్నాను అని నీకు నీవు కృంగిపోవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆయన హస్తము నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఆ లుస్రా అనే పట్టణములో ఆ ఒక్క మాట చదవండి. 14వ అధ్యాయం 7 అనుకుంటా.
అపోస్తుల కార్యమక్క. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అదిగో బలహీన. అమ్మ చూడండి, మీరు కూడా బలహీనులుగా ఉన్నారుగా, చాలా మంది బలహీనులుగా ఉన్నావుగా, వ్యాపారంలో బలహీనంగా ఉన్నావుగా, ఏదో రోగం వచ్చి బలహీనంగా ఉన్నావుగా, ఏదో చెప్పుకోలేని సమస్యతో బలహీనం అయిపోయావుగా. ప్రభు ఈ రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం చదవక. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. ఎవడు వాడు? బలహీన పాదములు కలిగిన వాడు ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని గమనించాలి, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక. అంటే బై బర్త్ వాడు కుంటోడేనక, ఆల్మోస్ట్ చిన్న వాడు పుట్టినది మొదలుకొని ఉంది కదా. అంటే పుట్టినది మొదలుకొని, ఒకవేళ వాడు కుంటోడిగా పుట్టాడేమో. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక, ఎన్నడు తన జీవితంలో నడక అనేది వాడికి తెలీదు. కూర్చొని ఉండువాడు అతడు పౌలు మాటలాడుట వినెను. అదిగో పౌలు మాటలాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి. ఆమేన్ చెప్పాలి. ఏమి గ్రహించాడు? ఈ పుట్టినది మొదలుకొని కుంటోడు లుస్త్రా పట్టణంలో ఉన్నాడు. పౌలు అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ కొంతమంది సెల్ ఫోన్లు చూస్తున్నారు, కొంతమంది పక్కడోళ్ళు గిలుతున్నారు, కొంతమంది అటు కాసేపు ఇటు కాసేపు చూస్తున్నారు, కొంతమంది అని ఆవులింతలు రకరకాల తలంపులతో ఉంటే, ఈ పుట్టినది కుంటోడు బలహీనుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉండగానే పౌలు గారు గుర్తుపట్టాడు, ఇతనికి విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి ఏముంది? విశ్వాసం ఉందని గుర్తించి, నీ పాదములు మోపి, ఓ కుంటోడా, ఓ యాకోబు బలహీనం కలిగిన వాడా, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు చెప్పినప్పుడు కూర్చొని ఉన్నాడు కదా కుంటోడు. లేచి నడువు అన్నప్పుడు ఇదేమనాలా? అయ్యా నా కాళ్ళు కుంటి అయ్యా, నేను నడవలేనయ్యా అన్నాడా? వాడి బ్యాచ్ కాదు. 33.5 సంవత్సరాలు కోనేరు గడి దగ్గర పరుపేసుకొని పనుకున్నాడే వాడు కాదీడు. అవునా? కుంటోడు లేడు, టక్కలు లేచాడు. ఎప్పుడైతే ఈ కుంటోడు లెగవడానికి విశ్వాసంతో లేచాడు, ఎముకలకు బలం, శరీరానికి బలం, ఆత్మకు బలం, కాళ్ళు సాగాయి, పరిగెత్తాడు, ఎగిరి గంతులు వేశాడు. హల్లెలూయా. చదవక మాట చదువు మరలా. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అబ్బా హల్లెలూయా. గంతులు వేయిస్తాడు ఆయన నీతో. బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నావా? బలము సరిపోవట్లేదు అనుకుంటున్నావా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నిన్ను బలపరుచునుగాక. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఆ ఊరిలో ఒక తల్లి, ఒక్కడే కుమారుడు, భయంకరమైన చెడు అలవాట్లకు బానిసైపోయాడు. ఆ తల్లి వాడి కొరకు ఎంతో ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసినా వాడు వినలేదు. ఎక్కడో ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో ఈ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఆ యొక్క ఫైర్ ఓపెన్ అయినప్పుడు ఆ పాయిజన్ కళ్ళలోకి వెళ్ళి 2 కళ్ళు పోయాయి. వాడు తన జీవితం అంతా కూడా లోకానికి, వ్యభిచారానికి, పాపానికి అలవాటు పడిపోయాడు. తల్లి చేయి దాటిపోయాడు. వాడి కొరకు తల్లి 5-6 సంవత్సరాల నుంచి కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తుంది. డాక్టర్ల దగ్గరికి తీసుకొచ్చారు ఆ బాబుని. తల్లి అంటుందయ్యా, వాడు బతకాలయ్యా, వాడి కొరకు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, వారి కొరకు నేను ఎంతో కన్నీరు కారుస్తున్నాను, నా కుమారుడు నాకు కావాలయ్యా, నా కుమారుడు చనిపోవడానికి వీలు లేదయ్యా. అయితే నీ కళ్ళు ఇస్తావా? ఇస్తానయ్యా, నా కళ్ళు ఇస్తానయ్యా, నా కుమారుడు నాకు కావాలయ్యా. చూడండి, ఆ తల్లి అలా థియేటర్లో తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చాలా పెద్ద వయసు కనుక ఆ కళ్ళు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ నరాలు బ్రెయిన్కి తగిలి ఆమె చనిపోయింది. ఈ 2 కళ్ళు తీసుకొచ్చి కుమారుడికి పెట్టారు. కుమారుడు లేచి
లేచిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. మమ్మీ ఎక్కడా అని అడిగాడు. వాడి జీవితం చెప్పడానికి సమయం లేదు కనుక నేను షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాను. బహు భయంకరమైన వ్యక్తి వాడు. ఎప్పుడైతే కళ్ళు రావడం తల్లిని అడిగాడో, నీ తల్లి లేదు బాబు, సమాధి చేయబడింది. ఈ భూమి మీద నువ్వు మరలా ఈ భూలోకాన్ని ప్రజలను చూడడానికి నీకు ఆస్కారం లేదు, కానీ నీ తల్లి మరొక పునర్జన్మ ఇచ్చి కళ్ళును దృష్టిని నీకు ఇచ్చి చనిపోయింది. ఇక నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దు అనగానే వాడు పశ్చాత్తాపడి ఏరులై ఏడ్చి, ప్రభువా నేను పాపినని ఒప్పుకొని దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. ఆ తల్లి ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆ కుమారుడు ఎవరో కాదు, ఇక్కడ వాక్యం వింటున్న ప్రియమైన దేవుడి ప్రజలారా, నీవు నేనే. ఎంతకాలము నువ్వు దేవుని వాక్యాన్ని విని బాప్టిసం తీసుకోకుండా లోకంలో టైంపాస్ చేస్తావు? దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. యథార్థంగా ఉండు, విశ్వాసంతో నడు. నా ప్రభు రాజ్యానికి పెండ్లి కుమార్తె సంఘముగా నా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.